హాయ్ అండి. హాయ్ హలో. ఈరోజు ఈ సంవత్సరంలో ఫస్ట్ టైం నేను ఈ మల్లెపూలు తీసుకోవటం. ఈ సంవత్సరానికి ఇదే ఫస్ట్ టైం మల్లెపూలు కొనుక్కున్నా. నేను ఎప్పుడూ మామూలుగా అయితే మల్లెపూలు కొనను. ఎందుకు అంటే మాకు ఇంతకుముందు 2 చెట్లు ఉండేవి, మల్లె చెట్లు. ఒకటి గుండు మల్లె చెట్టు ఉంటుంది, ఒకటేమన్నా మామూలు మల్లె ఉంటుంది. కాకపోతే చాలా లావుగా ఉంటుంది మొగ్గ కూడా, చాలా స్మెల్ మంచిగా వచ్చేదనమాట. మాకు మా 2 చెట్ల పూలే మా ఇంట్లో అందరికీ సరిపోగా వేరే వాళ్ళకు కూడా చాలా మందికి ఇచ్చేసేవాళ్ళం అనమాట. అయితే మేము ఇల్లు కట్టించుకుంటా మా నాన్న ఆ చెట్లు నరికేసాడనమాట. అప్పటి నుంచి మాకు 3-4 సంవత్సరాల నుంచి మల్లెపూలు మేము కొనింది లేదు, కొని పెట్టుకున్నది లేదు. కాకపోతే ఎవరైనా ఇస్తారు, తెలిసిన వాళ్ళు పెట్టుకోమని ఇస్తారు, అలా పెట్టుకున్నానే. కానీ కొని పెట్టుకోవటం అయితే ఫస్ట్ టైం ఈరోజే. ఈ సంవత్సరంలో ఫస్ట్ టైం ఈరోజే ఈ పూలు కొంటాం. ఈ పూలు 2 గ్లాసుల పూలు, 20 రూపాయల పూలు. ఇంక 10 అంటే తక్కువే కదా అనేసి తీసుకున్నాను. కాకపోతే ఇచ్చలేదు. ఇవి గుండు మల్లెలు అనుకుంటా, మరి రేపటికన్నా ఇచ్చుతాయో ఇచ్చవో తెలియదు. ఇప్పుడే కట్టాను పూలు. పూలంటే ఇష్టమేలే, కానీ కొని పెట్టుకోవాలంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే ఏమో ఇంట్లో మాకు కనకాంబరాలు, మల్లెపూలు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉండేవి. ఇంకా మాకేంటంటే ఇంట్లో పూలే మాకు సరిపోయాయి. ఇంకా ఆ పూలు మేము ఫ్రీగా వస్తాయి కాబట్టి పెట్టుకునే వాళ్ళము. ఇప్పుడు కొని పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది, పెట్టుకోము. ఏమోలే అనేసి పెట్టుకోలేదు. ఇప్పుడైతే నిజంగా అసలు తీసుకోవాలని ఇంట్రెస్ట్తో నాకు మామూలుగా అయితే బయటికి వెళ్ళటం ఇష్టం, నాకే పని లేదు, సెంటర్కి వెళ్ళే పని కూడా. అయితే ఈరోజు కావాలని పూలు కొనుక్కొచ్చుకొని పెట్టుకోవాలని ఇంట్రెస్ట్తో, మంచి ఆలోచనతో వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాను పూలు. నేనే కట్టా ఈ పూలని. చూడు, బాగా కట్టుకున్నాను కదా, ఒత్తుకొచ్చింది కదా. బాగుందా మల్లె పూలు? నేనే బాగా కడతా పూలు, మాల బల్ల కట్టేదాన్ని తెలుసా. ప్రేమగా ఎంతో ఇష్టంతో కొనుక్కొచ్చుకున్నా. రేపు సండే కదా, రేపు పెట్టుకొని వెళ్ళాలి. రేపు పెట్టుకుంటానో ఈరోజు పెట్టుకుంటానో నాకే తెలియదు. మూడు ఎలా మారితే అలా. ఈరోజు పెట్టుకోవాలంటే ఇప్పుడే పెట్టుకుంటాను, లేదు అంటే రేపు మార్నింగ్ చర్చికి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటాను. హాయ్ హలో. మా పూలమాల బాగుంది కదా.